అలాగే పిండి ఔషధం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 లీటర్లు 2 లీటర్ల ఆవుమూత్రము, ఒక్క నిమిషం. ఇప్పుడు 2 కేజీలు పిండి వేస్తున్నాం. 2 లీటర్లు ఆవుమూత్రంలోకి వేసి 2 కేజీలు పిండి. ఇప్పుడు 4 లీటర్లు నీళ్ళు ఈ పిండి ఔషధంలోకి. అంటే 2 కేజీలు పిండి, 2 లీటర్ల ఆవుమూత్రం, 4 లీటర్లు నీరు. ఇది 4 రోజులు ఇట్లా సవదీశలో ఉంచాలి. ఇవన్నీ ఆఖరిగా మనం చెప్పాం కదా ఇందాక, మనం ఈ కషాయం షడ్రుచులు ఉంటుంది ఇప్పుడు తయారు చేసేది. దీంట్లోకి అన్నీ మనం ఆఖరి రోజు డ్రిప్లే పంపించేదోడు 200 లీటర్లకి ఇవన్నీ నీమాశ్రం, జీవామృతం, పిండి ఔషధం, ఇంకా పెరుగు తెస్తాము. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆఖరి రోజు తమలపాకులు, సీతాఫలమాకులు, ఉత్తరేనాకులు మనం ఎప్పుడైతే డ్రిప్లో పంపిస్తామో స్ప్రే చేస్తామో అప్పుడే ఆ రోజు అవి కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఈరోజు ఫస్ట్ టైం ఇంకా మనం 9 ఎకరాల్లో భూమిలో ఆ భూమికి అక్కడున్న భూమికి పంపించడానికి ఫస్ట్ టైం ఓంప్రదం తయారు చేస్తున్నాం. అన్ని ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత మొత్తం 9 ఎకరాలు బొప్పాయి చెట్లు ప్రధాన పంటగా, ఆకుకూరలు, కాయగూరలు అనేది అంతర పంటలుగా ఇవన్నీ మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇక్కడ అందరికీ చేసి ప్రాక్టికల్గా చూపించడం, చేపించడం, నేర్పించడం ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇది ఇవాళ దినచర్య. అందరికీ ప్రకృతి గోమాత ఆశీస్సులు.